చాలాసార్లు మన జీవితంలో బ్రేకింగ్ పాయింట్ని మనం అపార్థం చేసుకుంటాం. యేసుప్రభు వారి చేతిలో యేసుప్రభు వారి యొక్క క్రయధనము, యేసుప్రభు వారి యొక్క సమర్పణ, యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అన్ని నామం కంటే పైనామం హెచ్చించబడ్డా? చనిపోయి సమాధి చేయబడక ముందు హెచ్చించబడ్డా? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు తిరిగి లేవక ముందు యేసుప్రభు వారి శరీరం ఏమైందండి? విర్రగొట్టబడింది. మనం బలలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రతిసారి శరీరం ఏం చేస్తాం? విరుస్తాం. అద్భుతమైన చరిత్ర నిండుగా చీల్చడానికి ప్రధాన కారణం ఏంటంటే యేసుప్రభు శరీరం ఏమైంది? చీల్చబడింది, విర్రగొట్టబడింది. ద బ్రోకన్నెస్ బికేమ్ ఏ గేమ్ చేంజర్, హిస్టారిక్ గేమ్ చేంజర్. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. సమాధి విరిగింది, చరిత్ర మలుపు తిరిగింది. అర్థమవుతుందా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసుప్రభు వారి చేతిలో పెట్టినప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే. కానీ 5,000 మందికి పంచబడక ముందు ఆ రొట్టెలు ఏం చేశాడు? దేవుడు విరిచాడు. మనం కూడా ప్రభా నన్ను ఆశీర్వించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నీ యొక్క ఆశీర్వాదం, నీ మహిమ చూడాలని ఆశపడుతున్న ప్రభా అంటే మొదటిగా ఆయన చేతిలో పెట్టినప్పుడు రొట్టెను ఏం చేస్తాడు? విరుస్తాడు. అండ్ ద బ్రోకెన్ ఎక్స్పీరియన్స్, ద బ్రోకెన్ పాయింట్, యువర్ బ్రేకింగ్ పాయింట్ డిసైడ్స్ యువర్ బ్రేక్ త్రూ పాయింట్. నువ్వు ఎక్కడ బ్రేక్ అవుతావు ఆ పాయింట్ నీ చరిత్రను ఏం చేస్తుంది? డిసైడ్ చేస్తుంది. యూ హ్యావ్ ఎ ప్రైస్. ఎస్, యూ హ్యావ్ ఎ ప్రైస్. నువ్వు ఏది ప్రియమైంది అనుకుంటావో, ఏ ప్లేస్ అయితే నేను డిసైడ్ చేస్తుందో, దాట్ ఈస్ ద ప్లేస్ విచ్ గాడ్ అలౌస్ టు బి బ్రోకెన్. కొన్నిసార్లు అంటావు కదా, ఇది ఒక్క ఏరియా ముట్టదు ప్రభా, ఈ ఒక్క ఏరియా నేను తట్టుకోలేను ప్రభా, ఈ ఒక్కటి కాకుండా అన్ని ఏమైనా చేయి ప్రభా అంటావు కదా, ఆ ఒక్కటే నీ చరిత్రను ఏం చేస్తుంది? మారుస్తుంది.